గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేది అంటే ఇంకా మిగతా విషయాలకు వెళ్ళను అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేశారు. ఆ మాజీ మంత్రి గారు పేరు వస్తే నేనైతే ఎత్తదలుచుకోలేదు కానీ ఆయన ఎత్తారు కాబట్టి రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రియలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు వచ్చి ఇంతమంది దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష, మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి మీద వచ్చి పెట్రోల్ పంపులు వేస్తాం అధ్యక్ష, తప్పు కదా అధ్యక్ష. పెట్రోల్ పంపులు సంస్కృతి ఉంది అధ్యక్ష, పెట్రోల్ పంపులు అధ్యక్ష ఉంది అధ్యక్ష. ఆ పెట్రోల్ పంపులు వేసే అధ్యక్ష సంప్రదాయం అధ్యక్ష. వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇచ్చారు, వాళ్ళు ఇంటి మీద అంటున్నాను కాబట్టి దయచేసి ఇంతవరకు అది కరెక్ట్ కాదు. ఇది వాస్తవం. అమ్మడి రాంబాబు మీద మీరు చేసిన అది వాస్తవం. ఆయన వ్యక్తిగత వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరే అయ్యాడు. అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అధికార బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యత విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్లీజ్ చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అమలు చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది, బాధ్యత మా పైన ఉంది. ఒక్క మహిళ చోళకి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి చోళకి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. అది